హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి పథకాలు అయితే అమల్లోకి అయితే వచ్చాయి. ఈ రోజు నుంచి అయితే మనకు పెన్షన్ పంపిణీ అనేటువంటిది కూడా స్టార్ట్ చేశారు. సో ఇకపోతే ఇదిలా ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి డీబీటీ పథకాల మీద కూడా మనకు విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే మనకు ఈ యొక్క డీబీటీ పథకాల్లో ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు, ఈబీసీ నేస్తం పథకం ద్వారా వచ్చేటువంటి 15,000 రూపాయలు. సో ఇక పోతే మనకు విద్యా దీవెన, ఈ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి గతంలో అయితే మనకు పెండింగ్లో అయితే పడిపోయినాయి. ఇంకా చాలా మందికి కూడా విడుదల అవ్వలేదు. సో మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిది రావడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనకు పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి జమ కాలేదు. దాని తర్వాత ఎన్నికలు అనేటువంటివి వచ్చాయి. సో ఇకపోతే మనకు పార్టీ అనేటువంటిది అంటే ప్రభుత్వం అనేటువంటిది కూడా మారింది. సో ఇకపోతే మనకు గత ప్రభుత్వం వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చి టీడీపీ ప్రభుత్వం, ఓకేనా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో మనకు గత ప్రభుత్వం పథకాల నిధులు అనేటువంటివి ఈ ప్రభుత్వం విడుదల చేస్తారని చాలా మంది కూడా డౌట్స్ అనేటువంటివి అయితే ఉండొచ్చు. సో మనకు ఎట్టకేలకి ఈ యొక్క విమర్శలు అయితే వస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించి నిధులు అనేటువంటివి విడుదల చేస్తారని విమర్శలు అయితే వస్తున్నాయి. చూద్దాం మనకు ఎంత మాత్రం ఈ యొక్క పథకాలు అనేటువంటివి అయితే విడుదల చేస్తారో. సో ఎట్టకేలకి మనకు ఎన్డీఏ కూటమి పథకాలు అయితే అమల్లోకి రావడం అయితే జరిగాయి కాబట్టి, సో ఇకపోతే మనకు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మనకు ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి నేను విడుదల చేస్తానని చెప్పారు. సో చాలా మందికి కూడా బ్యాంక్ లో పెండింగ్ లో అయితే ఉన్నాయన్నమాట. అప్రూవల్ ఉన్నా కూడా ఖాతాలకు అయితే నగదు అనేటువంటిది అయితే జమ కావడం లేదు. సో దీనికి సంబంధించి మనకు నగదు ఒకవేళ ఇప్పటి నుంచి అయితే విడుదల చేస్తారు. విడుదల చేసినట్లయితే అలాగే మనకు ఏ జిల్లాల్లో ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకము, ఈబీసీ నేస్తం పథకము, విద్యా దీవెన పథకాల ద్వారా వచ్చేటువంటి నిధులు పెండింగ్ లో అయితే ఉన్నాయో, సో ఆ జిల్లాల నేమ్స్ 1 by 1 అయితే తెలుసుకుందాము. ఎంత మేరకు అయితే పెండింగ్ లో ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ కూడా, ఓకేనా. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి పథకాలు అయితే అమల్లోకి అయితే వచ్చేసాయి. సో ఇకపోతే మనకు గత ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి పథకాల మేరకు చాలా మంది కూడా పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. సో మీరందరూ కూడా ఒకసారి అయితే ఈ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మీకు అక్కడ ఏం చూపిస్తుందో కూడా అది కమెంట్లో అయితే మెసేజ్ చేసి అయితే తెలియచేయండి. సో దానివల్ల కూడా మీకు అమౌంట్ అనేటువంటిది కొంతమందికి అయితే ఆగిపోయి ఉండొచ్చు. అంటే వాళ్ళు కేవలం ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి సో ఇక ప్రభుత్వం మారింది, పడడం లేదని చాలా మంది కూడా అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా అయితే పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. అక్కడ మీకు ఆ రిమార్క్స్ అనేటువంటిది అయితే చూపిస్తాయి. ఆ రిమార్క్స్ వల్ల కూడా మీకు పేమెంట్ అనేటువంటిది అయితే ఆగిపోయి ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అది చెక్ చేసుకోండి. అక్కడ ఏం చూపిస్తుందో కూడా తెలియచేయండి, ఓకేనా. సో చాలా మందికి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి ఎర్రర్స్ అయితే ఉంటాయి. రిమార్క్స్ అనేటువంటివి ఆధార్ కార్డ్ లింక్ లేకపోవడము, నెక్స్ట్ ఇకపోతే మనకు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ యాక్టివ్గా లేకపోవడము, ఓకేనా. సో ఇటువంటి ఎర్రర్స్ వల్ల, రిమార్క్స్ వల్ల కూడా మీకు అమౌంట్ అనేటువంటిది ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా అయితే చెక్ చేసుకోండి. అక్కడ ఏం చూపిస్తుందో నాకైతే కామెంట్ చేసి తెలియచేయండి, ఓకేనా. సో ఇకపోతే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి కొన్ని జిల్లాల మేరకు మాత్రమే ఇన్ని రోజుల వరకు రిలీజ్ అయ్యాయి. అంటే ఇన్ని రోజులు అంటే గతంలో మనకు ఎన్నికలకు ముందుగా వరకు అయితే రిలీజ్ అయ్యాయి, ఓకేనా. బ్యాంక్ ఖాతాలకు పడుతూ వచ్చాయి. ఎన్నికలు జరిగిపోయాక కూడా కొద్ది రోజులు అంటే ఒక 10 రోజుల వరకు కూడా పడుతూనే ఉన్నాయి ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి, ఓకేనా. సో ఇప్పుడు మనకు పూర్తిగా అయితే ఈ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి అయితే ఆపేస్తున్నారు. సో ఇక మనకు ప్రభుత్వం అనేటువంటిది మారింది, ఈ నిధులు అనేటువంటివి విడుదల అవ్వని చాలా మంది కూడా అనుకోవచ్చు. మనకి ఇంచుమించుగా ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఇంకా కూడా 3,000 కోట్ల రూపాయల నిధులు అనేటువంటివి అయితే విడుదల కావాల్సి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో మనకు నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి సంబంధించి అటు విడుదల చేస్తామని చెప్పలేదు, ఇటు విడుదల చేయను అని చెప్పలేదు. సో మనకు ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటి వాటి మీద ఇంకా చర్చ సమావేశాలు అయితే జరపలేదు. సో ఒకవేళ మనకు ఈ జిల్లాల్లో అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఒకవేళ విడుదల చేసినట్లయితే ఈ జిల్లాల్లో అయితే ఖచ్చితంగా అయితే ముందుగా విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ జిల్లాల్లో కూడా కొంతమేరకు అయితే కొన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క డబ్బులు అనేటువంటివి అయితే పడడం అయితే జరిగింది. ఎక్కువ స్థాయిలో అయితే ఈ జిల్లాల్లో అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి. ముందుగా చూసుకున్నట్లయితే కాకినాడ సిటీ ఏరియాలో కూడా మనకు 1,00,000 మందికి ఇంచుమించుగా నిధులు అనేటువంటివి అయితే జమ కాలేదు. వాళ్ళకు కూడా పడవలసి అయితే ఉంది. 190 కోట్ల రూపాయల వరకు ఇంకా కూడా పడలేదు, ఓకేనా. సో ఇకపోతే మనకు ఈ యొక్క
శ్రీకాకుళం 10వ ఏరియాలో చూసుకుంటే 1,77,000 మంది మహిళలకు ఇంకా కూడా 332 కోట్ల రూపాయల నిధులు అనేటువంటివి అయితే ఉన్నాయి. సో వాళ్ళకు కూడా ఇంకా అయితే పడలేదు అనమాట. తిరుపతి అర్బన్ ఏరియాలో చూసుకుంటే మనకు 4వ విడత నిధులు అంటే డీబీటీ పథకాల నిధులు మహిళలకు ఇంకా కూడా పడలేదు. ఇంకా 1,12,000 మందికి అయితే ఉన్నాయి ఈ యొక్క చేయుత పథకం నిధులు అనేటువంటివి. సో ఇకపోతే మనకు విజయనగరం అర్బన్ ఏరియాలో చూసుకుంటే 1,43,000 మందికి అయితే ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి ఈ యొక్క చేయుత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయల నిధులు. అలాగే మనకు రాజమహేంద్రవరం సిటీఆర్ఐలో చూసుకుంటే ఇంచుమించుగా 85,000 మందికి పెండింగ్లో అయితే ఉన్నాయి. అలాగే బాపట్లలో కూడా మనకు 80,000 మందికి అయితే ఉన్నాయి ఈ యొక్క చేయుత పథకం నిధులు అనేటువంటివి పెండింగ్లో అయితే ఉన్నాయి. రాయచోటిలో చూసుకుంటే మనకు 1,00,000 మందికి అయితే ఇంకా మనకు పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు నియోజకవర్గాల వారికి అయితే ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ఊర్లలో వారికి కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, మదనపల్లి, పీలేరు, తమ్మలపల్లి ఈ యొక్క నియోజకవర్గాల్లో కూడా మనకు చాలా మందికి అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఈ యొక్క డీబీటీ పథకాల నిధులు విడుదల చేసినట్లయితే ముందుగా వీళ్ళ ఖాతాల్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వారి ఖాతాల్లోకి. ఓకేనా. సో ఇది ప్రతి ఒక్కరు అయితే గమనించండి. మనకు ముందుగా అయితే ఈ జిల్లాల్లోకి అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ స్టాటస్ అయితే చెక్ చేసుకోండి. అక్కడ మీకు ఏం చూపిస్తుందో కూడా అది కూడా కమెంట్ చేసి అయితే తెలియచేయండి. ఓకేనా. సో ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ముందు రోజుల్లో వెంటనే మన ఛానల్ నుంచి అయితే తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక మనకు మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.